హలో గాయ్స్, నేనైతే మీకు ఇప్పుడు చేపల పులుసు రెసిపీ చూపించబోతున్నాను. దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ రెడీ పెట్టుకున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకొని ధనియాలు, మెంతులు, జీలకర్ర, మిరియాలు డ్రై రోస్ట్ చేసి పెట్టుకోవాలన్నమాట. వీటిని బాగా రోస్ట్ చేసి ఒక ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. తర్వాత అయితే ఇది వచ్చేసి పేస్ట్ రెడీ అయిపోయింది. అండ్ టమాటో, పచ్చిమిర్చి పేస్ట్ కూడా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత అయితే ప్యాన్ స్టార్ట్ చేశాను. ప్యాన్ పెట్టి ఆయిల్ వేసాను. పేస్ట్ టమాటో, పచ్చిమిర్చి, ఆనియన్ పేస్ట్ అయితే వేసుకున్నాను అనమాట. ఇది బాగా ఆయిల్ నుంచి సపరేట్ అవ్వాలి, పచ్చి వాసన పోవాలి. అయ్యే వరకు బాగా మగ్గనిచ్చిన తర్వాత చూడండి, ఆయిల్ నుంచి సపరేట్ అయిపోయింది. ఇప్పుడు ఒక్కొక్క పీస్ అయితే నేను దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. అండ్ ఫైనల్గా అన్ని పీసెస్ వేసుకున్న తర్వాత అయితే చింతపండు వాటర్ నానబెట్టుకున్నవి ఉంటాయి కదా, అవి వేసుకోవాలి. ఇలా పైనుంచి వేసుకున్న తర్వాత సైడ్ నుంచి కలుపుకోవాలి. మనము మిడిల్ నుంచి కలిపితే పీస్ అనమాట విరిగిపోతుంది. కొంతమంది అయితే దీన్ని పట్టుకొని ఇలా షేక్ చేస్తారు. నాకు అలా రాక నేను సైడ్ నుంచి కలిపాను. అండ్ మనము రెడీ చేసుకున్న మిశ్రమం ఉంది కదా, అది వేసుకున్నాము. తర్వాత అయితే పుదీనా అండ్ కొత్తిమీర వేసుకున్నాను గాయస్. ఫైనల్గా అయితే నాకు ఒక పీస్ మిగిలితే దాన్ని ఫ్రై చేసుకున్నాను. టేస్ట్ అయితే యమ్మీ యమ్మీ.